ఆర్సీబీ దుమ్ము రేపింది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 43 రన్స్తో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. అలాగే చెన్నైపై ఆర్సీబీకి ఇది వరుసగా 4వ విజయం కావడం విశేషం. సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం చేజింగ్లో సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆల్అౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో సత్తా చాటాడు. 19 ఏళ్ల ఐపీఎల్ సీజన్లో ఒక్క జట్టుపై అత్యధిక స్కోర్ను సమర్పించుకున్న సీఎస్కే టార్గెట్ చేజింగ్లోనూ ఇదే చెత్త ఆటతీరును ప్రదర్శించింది. ఆరంభంలోనే సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సర్ఫరాజ్